రికార్డింగ్ ఆన్ చేసిన మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరినీ ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియాంక సిస్టర్ ప్రైజ్ లార్డ్ సార్. హలో బ్రదర్ ప్రియాంక సిస్టర్ లేదా? ఉంది ఇస్తా. బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి, సిస్టర్ పాట పాడిద్ది. సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి, ప్రియాంక సిస్టర్ పాట పాడిద్ది. నేను ప్రేయర్ చేస్తున్నాను. సరే ఆమె ప్రేయర్ చేస్తుంది, నేను పాట పాడతాను. సరేనా? ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. స్టార్ట్ అయింది అనుకున్నా ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రార్థన ప్రభా మమ్మల్ని మితులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పనులకు తండ్రి స్తోత్రం నేస్క్రజ. నీ బంగారు పదలకునైనా వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు నేస్క్రజ. గొప్ప దేవా అవును ప్రభా ఈ దినమంతే ప్రభా కాచి కాపాడి నీ రెక్కల కింద దాచి భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడానైనా నీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు నేస్క్రజ. అవును ప్రభా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టని నైనా తాకని నైనా వాళ్ళని బాగు చేయమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రాన్ని నిష్కృష. గొప్పదివా మీకంటే గొప్ప దేవుడు లోకల్లో ఎవరు లేనైనా ఆయన ప్రభా రోడ్ల పైన కూడా నైనా ప్రభా ఇందరో ప్రభా ఆకలితో ప్రభా అనారోగ్యంతో ప్రభా తల్లిదండ్రులు లేక ప్రభా పడి ఉంటున్నారు ప్రభా. వాళ్ళకి నైనా తల్లిదండ్రులు మీరే ఉండి ప్రభా వాళ్ళని ఆదుకోమని అడుగుతున్నాను ప్రభా. గొప్పదివా ఆయన ప్రభా ఈ దినాన్ని చూడక ప్రభా ఎందరో మంది నిద్రిస్తున్నారు ప్రభా. మీకే వేల వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ఆదుకోమని అడుగుతున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటాను ప్రభా. మా ఆరాధంటాలు మీరు తోడును మనం అడుగుతున్నాను ప్రభా. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా. ఇంకెవరైతే రాకేలా ఉన్నారో ప్రభా వాళ్ళని కూడా ముట్టి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ పనులు త్వరగా ముగించుకొని నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధించుకున్న కృపల సహాయాన్ని మాకు అనుగ్రహించమని నా ప్రార్థనలకు ఇచ్చమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, యెహోవాయందు ఇంకను నిరీక్షణ ఉంచు నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, యెహోవాయందు ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నీతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కోరకే బలి అయిన యేసున్ సిలువను చూసి తలపోయుమా. నీ కోరకే బలి అయిన యేసున్ సిలువను చూసి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నన్ను నింపును ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నన్ను నింపును ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, యెహోవాయందు నిరీక్షణ ఉంచుము నీవు. ఆప్తులంతా నన్ను వీడినను శత్రువులే నాపై లేచినను, ఆప్తులంతా నిన్ను వీడినను శత్రువులే నీపై లేచినను. తల్లి అయినా మరచును నేను నిన్ను మరువానని నావు. తల్లి అయినా మరచును నేను నిన్ను మరువానని నావు. యేసుని ప్రేమ తలపోయుమా, ఆశ్రయించుని ప్రభుని నా ప్రాణమా. యేసుని ప్రేమ తలపోయుమా, ఆశ్రయించుని ప్రభుని నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, ఐశ్వర్యమే లేకున్నాను
సుఖ జీవితమే కరువైనను, ఐశ్వర్యమే లేకున్నను, సుఖ జీవితమే కరువైనను, ప్రభు సేవలో ప్రాణములను అర్పించవలసి వచ్చినను, ప్రభు సేవలో ప్రాణములను అర్పించవలసి వచ్చినను, క్రీస్తునికై అంకితమై ఆనందించు, ప్రభు రాకడ కనిపెట్టు నా ప్రాణమా, క్రీస్తునికై అంకితమై ఆనందించు, ప్రభు రాకడ కనిపెట్టు నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగినావు, యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగినావు, యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ప్రేమలత సిస్టర్ వాక్యదాలానికి నడిపిస్తారు. ప్రభు గొప్ప నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. స్తోత్రం రాజా, మహాగండ, మహోన్నతుడ, తేజమైన సర్వశక్తి మంత్రుల దేవా, మీకు వందనాలు ప్రభా. తండ్రి, దినం చూడక ఎంతో మంది మట్టికి మన్నైపోయినారు ప్రభా, కానీ మమ్మల్ని మాత్రం మీ జీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఇంతవరకు మిమ్మల్ని ప్రభా నిరకల నీడలో భద్రపరుచుకున్నారు ప్రభా. ఇంతవరకు మిమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. యేసయ్య వాక్యంలో ప్రభా, వాక్యం చదువుతుండగా మీరు తోడై ఉండండి. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీ ఆత్మ వలన తండ్రి, మీ ఆత్మతో నడిపించండి ప్రభా. యేసయ్య, నేను కాదు కానీ మీ ఆత్మతో మీ ఆత్మ ప్రభా నాలోకి దింపండి ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. నీ బలమైన మాటలు ప్రభా నా హృదయంలో నీరు కట్టి ఫలింప భాగ్యాన్ని దయచేయండి ప్రభా. యేసయ్య, మీకు ఎంతో వందనాలు ప్రభా. ఎంతో మంది రాలేకపోతున్నారు ప్రభా, వాళ్ళని కూడా త్వరగా నడిపించండి. అడ్డంకులు ప్రభా అవన్నీ తీసివేయండి తండ్రి. యేసయ్య, మీకు వందనాలు ప్రభా. తండ్రి, వాక్యంలో తండ్రి ప్రభా పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనములు. వాక్యం వలన కూడా ప్రభా మాతో మాట్లాడండి, మాతో అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. యేసయ్య, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు తన ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేకమైన దృష్టి మనపై ఉంచిండు. దేవుడు తను ఎన్నుకున్న ప్రజలు అంటే మనమందరం ఇప్పుడు దేవుని ఎన్నుకున్న ప్రజలమే. ఎందుకంటే మనం రక్షింపబడ్డం, ఆయనలో ఉన్నాం కాబట్టి దేవుడు మన పైన ఒక ప్రత్యేక దృష్టి అనేది మన పైన, దేవుడు మనల్ని ప్రత్యేకమైన దృష్టి, ఆయన కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు అన్నట్టు. ఏంటంటే ఎఫెసీలకు 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి మీరు సమాధానము బంధము ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మనము సమాధానము అనే ఒక బంధము చేత అదనేది ఆత్మ వలన మనలో కలిగిస్తుంది అన్నట్టు. సమాధానం అంటే ఒక యూనిటీ అనేది క్రియేట్ చేసి దాన్ని కాపాడుతుంది అనమాట. దానిపైన మనం శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరితో ఒకడు సహించుకొనవలెను. ఒకరితో ఒకరు మనము ప్రేమగా ఉండి, వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఎంత కష్టపెట్టినా మనం వాళ్ళని సహించుకొని వాళ్ళతో ప్రేమగా ఉండాలన్నమాట. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వివేకముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని
ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. అంటే మీరు మన ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అనేది ఉంటదన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ అనేది నియమింపబడి ఉంటది. ఆ పిలువబడిన ఆ పిలుపుకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటది. దాని వలన దాన్ని బట్టి మనం ఏంటంటే కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి. దానికి తగినట్టుగా తగ్గించుకొని దానికి విధేయత కలిగి దేవుడిచ్చిన పిలుపుకి విధేయత కలిగి సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను తగ్గించుకొని మనము కొంచెం సాఫ్ట్ గా డీల్ చేసే వారిగా ఉండాలన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే న్యాయాధిపతులు 11th చాప్టర్, న్యాయాధిపతులు 11th ఫస్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమంతా ఎవరమంటే మనము ఒక జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మనతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును. మనలో దేవుడు మనలో ఉండి మనలోకి వస్తాడు. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. మనకు మన ప్రభు దేవుడై ఉన్నాడు, మనము ఆయన ప్రజలమై ఉన్నాము. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో దేవుడు కొంతమందిని ఎన్నుకుంటారు. ఏంటంటే అందులో కొంతమందికి ప్రత్యేక స్థానం అనేది ఉంటది. వాళ్ళు ఎలా ఉంటారంటే రక్షింపబడి దేవుని యందు విధేయత కలిగి దేవుని నమ్ముకొని కొత్త జీవితం అనేది ప్రారంభిస్తారు. వాళ్ళకి దేవుడు అనేది వాళ్ళపైన దేవుని యొక్క దృష్టి ప్రత్యేకంగా ఉంటది. ఇంకో కొంతమందిలో ఇక్కడ దేవుడు ఏమనంటే మిగతా వారందరి ఎదుట వీళ్ళు అనేది ఒక ప్రత్యేకముగా ఉండుడి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అపవిత్రమైన దానిని ముట్టకుడి. దేవుడు ఎవరినైతే ప్రత్యేక దృష్టి అంటే ప్రత్యేకముగా చూస్తున్నాడో వాళ్ళకి ఇలా చెప్తున్నాడు. మరియు నేను అపవిత్రమైన దానిని ముట్టకుడి. మనము అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహాలకు అర్పించినది మనం తినకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ అన్నమాట. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. సో దేవుడు చెప్పిన దాన్ని ప్రతిదీ కూడా మనం పాటించాలి. దేవుడు వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనము దేవుని మాటకు విధేయత కలిగి ఆయన మాటకు లోబడి ఉంటే దేవుడు ఇంకా నడిపించి ఆయన కుమార్తెలుగా దేవుడు అంగీకరిస్తాడనమాట. ఒకవేళ మన పైన దేవుని ఉగ్రత అనేది రాకూడదు. ఎందుకంటే దేవుని ఉగ్రతను తట్టుకోవడం చాలా కష్టం, అది మంచిది కూడా కాదు మనకి. సో ఆ దేవుని మాటలు వింటే అది ఇంకా ఎంతో మనకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటది. అది ఇరుకు మార్గమైనా ఒకనొక సమయంలో అది మంచి సక్సెస్ అనేది, మంచి లైఫ్ అనేది ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ని నేను తీసుకున్నట్టయితే తను ఒక ఆర్ఫన్ అనమాట. తనకి మమ్మీ డాడీ లేరు. యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరు చనిపోయారు. అయితేనంటే తనకున్నది ఒక అన్న. ఆ అన్న కూడా కొన్ని రోజుల తర్వాత యాక్సిడెంట్ లో అన్న కూడా చనిపోయారు. ఇప్పుడు తను ఒక్కతే ఉంది. అది కూడా వాళ్ళ పెద్ద నాన్న అనేది ఆమెను చూసుకుంటా ఉంటాడు. కానీ వాళ్ళ మమ్మీ డాడీ లేకపోయినా వాళ్ళు చూసుకుంటారు, కానీ వాళ్ళ మమ్మీ డాడీ లేరు అన్న లోటు మాత్రం తీర్చలేరు కదా వాళ్ళు. కానీ తను మాత్రం ఎప్పుడైనా హాస్టల్ కి హాలిడేస్ ఇస్తానంటే తనే అందరికంటే లాస్ట్, ఎంటైర్ స్కూల్ తనే లాస్ట్ వెళ్ళేది. కానీ తను మాత్రం చాలా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళేది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఉంటే నాకు ముందు వచ్చి తీసుకెళ్లేవారు కదా అని ఒక చిన్న థాట్ అనేది పెట్టుకుంటారు తన మనసులో, ఏడ్చుకుంటా వెళ్ళేది. కానీ కొన్ని రోజుల తర్వాత తను నమ్ముకున్నది దేవుడిని. నేను ఇంటర్లో జాయిన్ అయినప్పుడు తను చాలా మంచి ఫ్రెండ్స్, క్లోజ్ అయ్యామన్నమాట. ఫస్ట్ వచ్చి తనే నన్ను పలకరించింది. నాకు తెలియదు తన సంగతి ఇలా ఉంటదని, ఇలా ఉందని. కొన్ని రోజుల తర్వాత తనే వచ్చి చెప్పింది. నేను అడిగాను, నీకు బాధగా లేదా? నువ్వు దేవుని అడిగావు ఎప్పుడన్నా ఇలాగా? నీకు ఎందుకు ఇలా పెట్టాడు దేవుడు అని అడిగాను. తనన్నది,
ఫస్ట్ నేను 10th క్లాస్ లో అప్పుడు అడిగాను, ఎందుకు ప్రభా నాకు ఇలా చేస్తున్నా, లైఫ్ ఇలా ఎందుకు అయిందని అడిగాను కదని. కానీ తన తర్వాత తను అన్నది, తను ఇచ్చిన ఆన్సర్ నిజంగా ఎంత మంచిగా అనిపించింది. ఒకవేళ నేను తన ప్లేస్ లో ఉంటే నేను అలా ఆలోచించేదానా ప్రభా అని నాకు నేను క్వశ్చన్ చేసుకున్నాను అనమాట. తను ఏమన్నదంటే, ఎవరు లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు కదా అని నేను దానితోనే నేను ఉన్నాను అని అన్నది. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో, కొంచెం గారాభంగా ఉండేదాన్నేమో, నేను భక్తిలో ఎదిగేదాన్ని కాదేమో అని అనుకునేది అని 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 అందనమాట. వాళ్ళ మమ్మీ డాడీ లేనందుకు ఎందుకు నన్ను ఒక్కదాన్ని ఉంచాడు దేవుడు, నన్ను కూడా ఆ రోజు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా, నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఉంచాడని తన అందనమాట. కానీ మళ్ళీ తనే ఆన్సర్ చెప్పింది, నన్ను ఎందుకు ఉంచాడు దేవుడు అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు, నా పట్ల దేవుని ప్లాన్ ఏదో ఉంది, నేను దేవుని కొరకు ఏదో చెయ్యాలి, అందుకే నన్ను దేవుడు ఇప్పటికీ నన్ను ఇలా ఉంచాడని తను చెప్పిందనమాట. నిజంగా నేను కూడా అదే అన్నాను, నువ్వు ఎప్పుడు బాధపడకులే. తను బాప్తిస్మం కూడా తీసుకోలేదు, తనకి ఒక 15-16 ఇయర్స్ ఉంటాయి, సేమ్ నా ఏజే. అయితేనంటే అన్నాను, నువ్వు బాప్తిస్మం తీసుకోవచ్చు కదా సింధుజ అంటే, నాకు తీసుకోవాలని ఉంది కానీ మా చర్చ్ లో ఉన్న పాస్టర్ అంకుల్తో తీసుకోవద్దు అని అనిపిస్తుంది అని ఉంది. ఎందుకు అలా, నువ్వు కావాల్సింది రక్షణ కానీ మనిషి అవసరం లేదు కదా అంటే, ఆ అంకుల్ ఎలా ఉంటారంటే ఏది అంగీకరించారనమాట, కొంచెం ఎలానో చేస్తారు అని అది ఇదని చెప్పింది. అయితే నేను అన్నాను, మరి మేము ఉన్న దగ్గరికి రావచ్చు కదా అని అడిగితే, నన్ను తీసుకెళ్ళు అని అంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటే పంపిస్తుండేనేమో, కానీ తను ఆర్ఫాన్ కదా, వాళ్ళ పెద్ద డాడీ ఆ పిల్లని పెంచుకుంటారు. కానీ వాళ్ళు ఏదో డౌట్ అది ఇది ఏమన్నా అయింది అది